పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసు విషయానికి వస్తే కనుక అది క్లియర్ ఎవిడెన్స్ అంటే గవర్నమెంట్ నుంచి క్లియర్ సర్టిఫికేట్ వచ్చింది. ఎస్, అది యాక్సిడెంట్ అని హైదరాబాద్ నుంచి రాజమండ్రి వెళ్ళేంత వరకు ప్రతి సీసీటీవీ ఫుటేజ్ క్లియర్ గా చూపించారు కదా. చూపించారా? చూసారా మీరు? రాజమండ్రి దగ్గర ఎస్ ఆబ్వియస్ గా న్యూస్ చూసాం కదా, రాజమండ్రి దగ్గర క్లియర్ గా. మీరు అన్నది సింపుల్, ప్రతి సీసీటీవీ ఫుటేజ్ అన్నారు. ప్రతి సీసీటీవీ ఫుటేజ్ మీరు చూసారా? లేకపోతే కట్ అండ్ పేస్ట్ బిట్ అండ్ పీసెస్ చూసారా? ఇస్ అ క్వశ్చన్ నాది. మీడియా వాళ్ళు మీరే కంప్లీట్ అయిపోయిందని అంటుంటే కంప్లీట్ అంటే అర్థం ఏంటి? అంటే ఇక్కడ ఎవరు తప్పుపట్టాలి, గవర్నమెంట్ లేకపోతే ఆరోపించేవాళ్ళ? సినిమా స్టార్ట్ దగ్గర నుంచి సినిమా ఎండ్ వరకు ఉంటే అది కంప్లీట్ అంటారు. మధ్యలో కట్ 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 వస్తే దాన్ని ఏమంటారు? ఎడిటింగ్ చేశారు అనుకోవచ్చు. ఆ ఎడిటింగ్ లో నిజం ఉండొచ్చు, అబద్ధం ఉండొచ్చు, మేబీ. రైట్. సో ఇక్కడ పోలీసు వాళ్ళు చెప్పేదంటే వాళ్ళే చెప్తున్నారు ఏది నిజం ఏది అబద్ధం. ఈ వీడియోలో ఫస్ట్ వేశారు, అప్పుడు కాదు అన్నారు, ఇదే వీడియోలో మళ్ళీ వేశారు అవును అంటున్నారు. మరి ఏది నిజం ఏది అబద్ధం పోలీసు వాళ్ళకే క్లారిటీ లేదు. పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏమో యాక్సిడెంట్కి సంబంధించిన విధంగా పోస్ట్ మార్టం రిపోర్ట్ని బయటకు వచ్చింది. బట్ దాంట్లో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి కూడా. ఆ క్వశ్చన్స్ అన్ని ఎవరు క్లియర్ఫై చేయాలి? మీరా, నేనా, రోడ్ మీద పోయే దాని గవర్నమెంట్ కి సంబంధించినటువంటి వాళ్ళు లైక్ పోలీసులు క్లియర్ చేయాలి. వాళ్ళే కదా చేయాలి, వాళ్ళు చేయకపోతే ఎవరేం చేస్తారు? బట్ ఇక్కడ పోలీసులే క్లియర్ గా హైదరాబాద్ దగ్గర నుంచి పోలీస్ వాళ్ళు చెప్పిన తర్వాత చాలా క్వశ్చన్ చెప్తాను. పోస్ట్ మార్టం మళ్ళీ చేయండి అని చెప్పేసి అని ఎక్స్ఎంపీ హర్ష కుమార్ గారు ఒక రిప్రజెంటేషన్ దాని మీద ఇప్పుడు దాకా ఎందుకు యాక్షన్ తీసుకోలేదు? ఆయన అరెస్ట్ చేశారు రీసెంట్ గా మళ్ళీ. నేను అదే అంటున్నానండి. ఇప్పుడు మీకు ఒక క్వశ్చన్స్ వచ్చినప్పుడు క్రిమినల్ ప్రిన్సిపల్ ఆఫ్ లాలో ఎలా ఉంటుందంటే ఎనీ పర్సన్ కెన్ సెట్ ఇన్ టు ద మోషన్. అంటే ఏ పర్సన్ అయినా ఒక ఇలాంటి డౌట్స్ ఉన్నప్పుడు దే కెన్ రైజ్ ఏ క్వశ్చన్స్. దాన్ని నివర్తించాల్సిన బాధ్యత ఏజెన్సీ దగ్గర ఉంటుంది. ఎందుకంటే రేపు ఇలాంటిది ఇంకోటి జరగకూడదు కదా. రైట్. మరి రాజమండ్రిలోనే బైక్ యాక్సిడెంట్ అయినట్టు క్లియర్ ఎవిడెన్స్ ఉంది కదా, సీసీటీవీ వీడియో చూసారా మీరు? చూపించారు రైట్. అంటే బైక్ పోతుంటే డష్ అని తగలేసి డష్ అని అయిపోయిందని వీడియో ఉందా? అయ్యో చూపించారండి, అది బయటకు వచ్చింది. నా క్వశ్చన్ బాగినండి. ఓకే, బైక్ పోతూ పోతూ గుద్దుకొని కింద పడిపోయినట్టు వీడియో ఉందా? నా క్వశ్చన్ మీరు బాగినండి. నేను అదే సీసీటీవీ ఫుటేజ్ రిలీజ్ చేశారు కదా ఎగ్జాక్ట్ యాక్సిడెంట్ ప్లేస్ లో. మై క్వశ్చన్ ఇస్ వెరీ సింపుల్. బైక్ వెళ్తుంది, పడిపోయింది, ఆయన చనిపోయాడు అనేది వీడియో షూట్ కరెక్ట్గా ఉందా? లేదు. దెన్ ఆయన చనిపోయిన ప్లేస్ని వీడియో షూటింగ్ చేస్తే దట్స్ నాట్ ద వీడియోగ్రాఫ్. మీరు అన్నట్టు యాక్సిడెంట్ అయినదనే. ఇప్పుడు మీరు కార్ వెళ్తున్నారు, గుద్దేశారు, అది ఆ వీడియో కంప్లీట్గా ఉంటే దట్ ఈస్ కాల్ ద ఫుల్ వీడియో. అది జరిగిపోయిన తర్వాత ఫొటోస్ వీడియోస్ తీసేది అది వీడియో కాదండి. ఆఫ్టర్ యాక్సిడెంట్ అది. బిఫోర్ యాక్సిడెంట్, అట్ ద టైమ్ ఆఫ్ యాక్సిడెంట్, డ్యూరింగ్ ద కోర్స్ ఆఫ్ యాక్సిడెంట్ అనేది ఉందా? ఉంటే చెప్పండి, దెన్ వీ కెన్. మరి ఎందుకంటే గవర్నమెంట్ ఎందుకు దీని మీద ఇది యాక్సిడెంట్ కింద చూపించే ప్రయత్నం ఎందుకు చేస్తుంది? ఆల్రెడీ ఆయన మోటివ్ ఏంటి అని చెప్పేసి హర్ష కుమార్ గారు ప్రెస్ మీట్ పెట్టేదో చెప్పినట్టున్నారు. అవును. ఏంటి మోటివ్ అంటే సుప్రీం కోర్టులో ఈ కన్వర్షన్స్ బిల్స్ మీద ఈయన ఇంప్లీడ్ పిటిషనర్గా ఇంప్లీడ్ అయి ఉన్నాడు. సో కాబట్టి ఆ కన్వర్షన్స్ బిల్స్ ఒకవేళ సెటసైడ్ చేస్తే ఇప్పుడున్న ప్రభుత్వానికి కావచ్చు, లేకపోతే పగడాల మోటివ్ ఇదంతా పగడాల మోటివ్ కాదండి. ఈయనను చంపడానికి మోటివ్ ఏంటి, ఎవరు చంపాల్సిన అవసరాలు ఉన్నాయి అన్న దానికి ఆయన ఒక థియరీ అనేది చెప్పారు. ఏంటి థియరీ అంటే సుప్రీం కోర్టులో ఒక యాంటీ కన్వర్షన్స్ సంబంధించిన బిల్స్ ఏవైతే ఉన్నాయో, రిలీజియస్ కన్వర్షన్ బిల్స్ ఏవైతే ఉన్నాయో, ఆ బిల్స్లలో ఈయన కూడా ఇంప్లీడ్ అయి ఉన్నారు. సో కాబట్టి ఇంప్లీడ్ అయి ఉన్నారు కాబట్టి అందులో ఒకవేళ అడ్వర్స్గా ప్రభుత్వాలకి ఒకవేళ నిజంగానే ఆ బిల్స్ అన్ని సెటిసైడ్ చేయమని సుప్రీంకోర్టు చెప్తే అప్పుడు ఈ కన్వర్షన్స్ అనేది ఆపలేము అనే ఒక భావజాలంతో ఈ హిందూ సంఘాలు కావచ్చు, లేకపోతే కొంతమంది యాక్టివిస్టులు కావచ్చు, లేకపోతే పొలిటీషియన్స్ కావచ్చు, ఎవరైనా చేసి ఉండే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి ఆయన ఎస్టాబ్లిష్ చేశాడు. ఎస్, నిజంగా చూసుకుంటే 16వ తేదీన సుప్రీంకోర్టులో హీరింగ్కి ఉన్నింది మ్యాటర్. అంతకుముందు 10-15 days ముందే ఆయన చనిపోవడం జరగడం, ఇవన్నీ చూస్తుంటే ఒక మోటివ్ అనేది కనిపిస్తుంది. సో ఈ మోటివ్ అంతా ఇన్వెస్టిగేట్ చేయాల్సింది ఎవరు ఆ కోణంలో? బట్ అంటే అతను చనిపోయే ముందు కూడా కొన్ని పోస్టులు బాగా వైరల్ అయ్యాయి, మీరు అవి కూడా చూసి ఉండాలి. అంటే తను క్షమాపణ కూడా అడగడం జరిగింది, ఆ పోస్టుల త్రూ తను వ్యక్తపరిచారు తన ఇన్నర్ ఫీలింగ్ ఏంటి అనేది. అంటే దాని వల్ల ఏమైనా కూడా అని అనుకోవచ్చా మనం? నేను అదే కదా అంటున్నాను మీకు, ఇదా అదా అని మనకు తెలీదు. క్వశ్చన్ మోడ్లో మీరు ఇన్వెస్టిగేషన్ చేస్తే ట్రూత్ అనేది బయటకు వస్తుంది. కన్క్లూజివ్ మోడ్లో ఇన్వెస్టిగేషన్ చేస్తే మీకు ట్రూత్ ఎక్కడ బయటకు వస్తుంది? ఇన్వెస్టిగేషన్ చేయడం దేనికోసము? కాజ్ ఆఫ్ డెత్ని ఫైండ్ అవుట్ చేయడం కోసమే. మీరు కాజ్ ఆఫ్ డెత్ని ఫైండ్ అవుట్ చేయకుండా కన్క్లూజన్ ఇచ్చేస్తే ఇంకా ఇన్వెస్టిగేషన్ ఏముంది అక్కడ? సో పోలీస్ డోంట్ వాంట్ టు డూ ఎ డీపర్ ఇన్వెస్టిగేషన్. సో దట్ ద రీజన్ దే ఇమీడియట్లీ కన్క్లూడెడ్ ద కేస్ ఇట్ ఈస్ అన్ యాక్సిడెంట్. బట్ ఇది పోలీసుల వరకు ఎందుకు ఆగిపోతుంది? వై నాట్ చంద్రబాబు నాయుడు పట్టించుకోవట్లేదు, లేకపోతే డిప్యూటీ సీఎం ఇప్పుడు ఎవరైతే పవన్ కళ్యాణ్, just call to the Pawan Kalyan and say, I think you are also belong to the Andhra Pradesh kada, you just call to the Pawan Kalyan deputy chief minister and call and say
సార్ మీరు సనాతన ధర్మం అని చెప్పేసి అప్పుడు అంత పెద్ద రచరచ చేశారు కదా సార్, ఇంకో ధర్మాన్ని కూడా మీరు కాపాడండి, దయచేసి మీరు ఈ ఇంటెలిజెన్స్ లోకి మీరు వచ్చి రెస్క్యూ చేయండి అని చెప్పేసి ఇప్పుడు నా మోటివ్ అదే, నా ఎజెండా ఏంటంటే యా ఎగ్జాక్ట్లీ నా ఇంటర్వ్యూ త్రూ అండ్ ఇప్పుడు మీ త్రూ కూడా నేను ఇప్పుడు చెప్పబోయేది అది. ఎందుకంటే ఓన్లీ సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళకి మాత్రమే అన్యాయం జరిగితే న్యాయ పోరాటం చేస్తారా వీళ్ళు, లేకపోతే ఓన్లీ సనాతన ధర్మంలో ఉన్న వాళ్ళు అంటే హిందూస్కి మాత్రమే ఎక్కడైనా అన్యాయం జరిగితే వాటి గురించే మాట్లాడతారా, లేకపోతే గుడుల్లో ఎక్కడైనా దారులు జరిగితే వాటి గురించి మాట్లాడతారా? నన్ను క్వశ్చన్ అడిగితే నేను ఏం నా వీడియో డైరెక్ట్ గా క్వశ్చన్ చేస్తున్నాను ఇప్పుడు. మీరు ఇక్కడ క్వశ్చన్ చేయడం వల్ల వేస్ట్. మీ కెమెరా తీసుకొని ఆంధ్రప్రదేశ్కి వెళ్ళి మంగళగిరికి వెళ్ళి, మంగళగిరిలో పవన్ కళ్యాణ్ గారికి సంబంధించిన ఆఫీస్ జేసీపీ ఆఫీస్ ఉంటుంది, జేఎస్పీ ఆఫీస్ లోకి వెళ్ళేసి డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారిని నేను ఇంటర్వ్యూ చేయాలని చెప్పేసి అక్కడ నిల్చుకోండి. వాళ్ళు మీకు ఇంటర్వ్యూ ఇస్తే క్వశ్చన్ అడగండి, ఇంటర్వ్యూ ఇవ్వలేదు అనుకోండి ధర్నా చేయండి. ఏంటి ఇంటర్వ్యూ ఇవ్వకపోతే ధర్నా చేసేలా? అంతే కదండి. ఫర్ వాట్ అంటే ఇంటర్వ్యూ ఇవ్వనందుకు. ఇంటర్వ్యూ ఇట్స్ బుల్షిట్ థింగ్ అండి. ఎందుకంటే చాలా సోషల్ మీడియాస్ ఉన్నాయి, యూట్యూబ్స్ ఉన్నాయి. సో మేము ఎలా క్వశ్చన్ చేయాలో మీ వీటి త్రూ కూడా క్వశ్చన్ చేయగలిగే రైట్ మాకు ఉంది. అది ఆయన దాకా చేర్చాలంటే ఎలా చేర్చొచ్చు? ఎంతమంది క్వశ్చన్ చేశాడు అంతమందికి ఆన్సర్లు ఇచ్చారా? మీరు ఇంతమంది క్వశ్చన్ చేస్తున్నారండి, మీడియా అందరూ ఆన్సర్లు ఎవరికైనా ఇచ్చారా? మేబీ 2-3 సార్లు వచ్చి ఉంటాయి. ఆన్సర్లు ఇచ్చారా నా క్వశ్చన్? సింపుల్. లేదు. అయిపోయింది, సింపుల్. మీరు ఎన్ని క్వశ్చన్ చేసినా వేస్టే, వాళ్ళు ఆన్సర్లు ఇవ్వరు. మీరు ఎంత క్వశ్చన్ చేసినా వేస్టే. సో ఇక్కడ ఆయన కేసుని కన్క్లూజన్ ఎందుకు చేశారు, కన్క్లూడ్ ఎందుకు అయ్యారంటే అది గవర్నమెంట్కి తెలియాలి, ఆ ఏజెన్సీలకు తెలియాలి. బట్ అంటే దీని వెనకాల ఏముంది అనుకుంటున్నారు? దట్స్ వాట్ మోటివ్ అనేది చెప్పాను కదా మీకు. ఇప్పుడు ఈ మోటివ్ ఏమైనా ఉండొచ్చేమో అనేది వాళ్ళు వ్యక్తపరుస్తున్న క్వశ్చన్స్ అవన్నీ. ఆ అంశాలని నిరూపించాల్సిన బాధ్యత డిపార్ట్మెంట్. ఎవరైతే చంపారో వాళ్ళకి గవర్నమెంట్ సపోర్ట్ చేస్తుందని అనుకోవచ్చా? మేబీ అనుకోవచ్చు మనం, ఎందుకంటే ఇప్పుడు దాకా ఎవరు అసలు నిజాలు ఏంటని బయటికి రాలేదు కాబట్టి అనుకునే అవకాశాలు అయితే మనకు. ఈవెన్ ఇప్పుడు జీవి హర్ష కుమార్ ఒకరే కాదు, కే పౌల్ కూడా దీని మీద గట్టిగా మాట్లాడుతున్నారు. బట్ ఎవరు ఎందుకు అటు స్పందించట్లేదు, ఎందుకోసం అని? అంటే ఇప్పుడు ఈ కమ్యూనిటీని తక్కువ చూస్తున్నట్ట, లేకపోతే అక్కడ ఓన్లీ కూటమి అంటే ప్రెసెంట్ ఇప్పుడు ఆర్ఎస్ఎస్ కానీ లేకపోతే ఈ సనాతన ధర్మం అని సో కాల్డ్ పేర్లు చెప్పుకుని అంటే ఇది మాత్రమే హైలో ఉంది కాబట్టి చిన్న చూప ఏమనుకోవాలి దీన్ని? ఇక్కడ వన్ థింగ్ మనం ఫస్ట్ అబ్జర్వ్ చేయాల్సింది, ఇప్పుడు కొంతమంది పొలిటీషియన్స్ కొన్ని యొక్క రిలీజియస్ మతాలని అడ్డం పెట్టుకొని పాలిటిక్స్ చేస్తున్నారు, అది ఇల్లీగల్. కానీ ఎందుకు చేస్తున్నారు అంటే ఇప్పుడు స్ట్రైట్గానే మీరు బండి సంజయ్ తీసుకోండి, ఆయన ఏమంటాడు, బీయింగ్ యాజ్ ఏ లెజిస్లేటర్ అయి ఉండి ఆయన అసలు నాకు హిందువులు తప్ప మిగతా ఓట్లు లేకుండా అంటారు. ఇట్స్ నాట్ అ వైలేషన్. ఆయన మీద అసలు డిస్క్వాలిఫై చేయాలి అన్ని పర్మనెంట్గా అలాంటి పొలిటీషియన్స్ని. ఎందుకంటే పొలిటికల్ సిస్టమ్ ఇట్స్ నాట్ ఫర్ వన్ రిలీజియస్ ఆర్ వన్ కమ్యూనిటీ. పొలిటికల్ పర్పసెస్ is all the communities, all the religious, equal opportunities. అలాంటి చేసే లీడర్స్ అన్నింటిని మనం ఏం చేయాలి, పర్మనెంట్ డిస్క్వాలిఫై చేసేసాలి ఎలక్షన్ కమిషన్ ఇలాంటి ఇండల్ చేసే వాళ్ళ మీద. కానీ ఎందుకు చేయట్లేదు? వాళ్ళు ఎందుకు గెలుస్తున్నారు అంటే సైకలాజికల్గా ఒక గ్రూప్ని వాళ్ళు హిట్ చేస్తున్నారు. హిట్లర్ థీరీ తెలుసా మీకు? హిట్లర్ థీరీ సేమ్. ఒక గ్రూప్ని ఆయన ఫామ్ చేసుకుని వాళ్ళని సైకలాజికల్గా హిట్ చేస్తే ఆ గ్రూప్ మొత్తం ఈయన ఫాలో అవుతుంది, దానివల్ల ఈయన తద్వారా బెనిఫిట్ పొందుతారు. ఇప్పుడు ప్రజల్లో మీకు ఆ విధంగా చేయబట్టే కదా రాజకీయ నాయకులు చాలామంది బెనిఫిట్ పొందుతున్నారు. లేకపోతే వాస్తవంగా దేనికోసం ఓట్లు వేస్తున్నారు చెప్పండి? వాళ్ళు పరిపాలించడం కోసమా, లేకపోతే ఒక మతం దానికి అడ్డం పెట్టుకొని చేసే దానికోసమా? రాజ్యాంగం అనేది ఒక మతం కోసం కాదు కదా, ఒక ప్రాంతం కోసం కాదు కదా, అన్ని మతాలు, వర్ణాలు, వర్గాల, ప్రాంతాల గురించి కదా. మరి అది జరగనప్పుడు వాళ్ళ మీద యాక్షన్ ఎందుకు తీసుకోవట్లేదు? అది ఎవరు ప్రశ్నిస్తున్నారు? మీరు నేను కూర్చొని మాట్లాడుకుంటాం, ఇంతవరకు అయిపోతుంది, ఓ 50,000 వ్యూస్ వస్తాయి, దెన్ ఇట్స్ మ్యాటర్.